తీర్చడానికి పాపంలో పుట్టిన మనము, పాపము చేతనే మనం బ్రతికి ఉన్న మనము ఆయనకి తీర్పు తీర్చడానికి సిద్ధపడ్డాం. ఇది పాత నిబంధన గ్రంథంలో జరిగింది. అయితే యూదులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఎప్పటికండి చివరి వారు ఎప్పటికుందా మాట్లాడదాము. యేసు రక్తము రక్తము పాట
సద్దుకై అలానే రోమా ప్రభుత్వము ప్రధాన సర్టిఫికేట్ వీళ్ళందరూ కలిసి ఒక ఆలోచన జరుగుతున్నారు. ఏంటి అంటే క్రీస్తు రాజ్యం విస్తరింపబడుతుంది అనే ఒక భయం బాగా పడుతుంది. క్రీస్తు రాజ్యము విస్తరింపబడుతుంది అనే ఒక భయము బాగా పడుతుంది. ఇందులో భాగంగానే యేసు ప్రభువాన్ని సంహరించాలి అని ఒక తీర్పు చేద్దాము అని 6 తీర్పు చేయడానికి యేసు ప్రభువాన్ని పంపించారు. ఇంతకుముందు మీరు ముందు రోజుల్లో మరి కొంతమంది దగ్గరికి పంపించడానికి పంపించి తీర్పు తీర్చిన పద్ధతిని మీరు విని ఉన్నారు. మొట్టమొదటిగా మాజీ ప్రధాన యాజకుడైన అన్నా దగ్గర, తర్వాత రెండవదిగా ప్రధాన యాజకుడైన కైఫా దగ్గర, మూడవదిగా యూదుల పెద్దల సభ అయిన మరి సన్లైటెడ్ సభ. దీంట్లో 71 మంది జ్ఞానులు మరి యోధా మతం గురించి తెలిసిన వాళ్ళు నిష్ణాతులైన వ్యక్తులు ఉన్నారు. అంతేకాకుండా 4వ వ్యక్తిగా పొంతి పిలాతు దగ్గర పంపించారు. 5వ వ్యక్తిగా మరి యూదుల రాజైన హేరోదు దగ్గర పంపించారు. చివరిగా 6వదిగా మరలా పొంతి పిలాతు దగ్గర పంపించారు. వీరందరూ కలిసి ఈ 6 తీర్పుల్లో ఏమి కాదుందంటే ప్రభుత్వ వారి మీద అసూయ ఈ 6 తీర్పుల్లో దాగి మనకిచ్చిన అంశంలో పొంతి పిలాతు గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఎందుకంటే 4వ తీర్పు 6వ తీర్పు ఈ 2 తీర్పులని పొంతి పిలాతు గారే తీర్చారు. ఎవరి పొంతి పిలాతు? ఈ పిలాతు గారు మొట్టమొదటిగా మరి మహాహేరోదు అతని కుమారుడైన ఆర్కెలాయు అతను పరిపాలించిన తర్వాత, యూదుల రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత రోమా గవర్నర్లు 5 ఏర్పాటు చేసుకున్నారు. ఆ 5లో చివరివాడు ఈ యొక్క పిలాతు. ఈ 5లో చివరివాడు పిలాతు. మరి ఈ పిలాతు గురించి రెఫరెన్స్ కనుక మనం చూసినట్లయితే సువార్త పాఠ్యభాగాల్లో అలానే తిమోతి పత్రికలో అపోస్తల కార్యంలో కూడా రాయబడి ఉంది. ముఖ్యంగా సువార్త పత్రికలను గమనించినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 25-26, మార్కు సువార్త 17వ అధ్యాయము 6-15 వచనాలు, అలాగే లూకా సువార్త 23వ అధ్యాయము 13-25 వచనాలు, యోహాను సువార్త 18-19 అధ్యాయంలో ఇతని గురించి రాయబడింది. ఇతను మరి 5వ గవర్నర్గా యూదా దేశానికి ఏర్పాటు చేయబడిన తర్వాత ఇతను క్రీస్తు శకము 26 నుంచి 36వ సంవత్సరం వరకు అనగా 10 సంవత్సరాలు ఈ యొక్క యూదా రాజ్యాన్ని ఏలాడు. మరి ఇతనికి మనం పిలాతు గురించి చెప్తాం, కానీ అతనికి పొంతు పిలాతు అనే పేరు. పొంతు పిలాతు ఎందుకు వచ్చింది? పొంతు అనే ప్రాంతము ఆసియా ప్రాంతంలో ఒక చిన్న రాష్ట్రం లేదా ప్రాంతం. ఇతను ముందుగా సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ సైన్యాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ పొంతు అనే ప్రాంతాన్ని, ఆసియా దేశంలోని, ఆసియా ఖండంలోని పొంతు అనే ప్రాంతాన్ని యుద్ధములు చేసి జయించి కీర్తి గడించిన తర్వాత, ఎవరైనా చూడండి, ఒక గొప్ప కార్యం ఎవరు చేయని ఒక గొప్ప కార్యం ఒకరు చేస్తే ఆ బిరుదుని వాళ్ళకి ముందు పెడతారు. ఈ పొంతు అనే ప్రాంతాన్ని ఇతను జయించాడు, కీర్తి గడించాడు కాబట్టి ఇతనికి పొంతు పిలాతు అని పేరు. పొంతు అంటే సముద్రం అని పేరు, పిలాతు అంటే ఈటే. ఇతని జీవితంలో సముద్రంలో ఎలా అయితే అలలు వస్తున్నాయో వస్తూ పోతున్నాయో, ఇతని జీవితంలో కూడా న్యాయంలో ఉన్నప్పుడు, అధికారిగా ఉన్నప్పుడు తను తీసుకునే నిర్ణయాలు కూడా అలానే అలలులాగా ఒకసారి మంచి ఒకసారి చెడు తను తీర్పు తీరుస్తూ ఉన్నాడు. మరి పొంతు పిలాతు గురించి ఇతను ఇంకా యూదులకు వ్యతిరేకి. ఎందుకు యేసు ప్రభువుని వేయాలి అనుకున్నారంటే, యేసు ప్రభువుల మీద ఏ కోపం లేదు, యూదుల మీద కోపం ఉంది. ఎందుకు అంటే ఇతను యూదులకు ఎందుకు వ్యతిరేకి అంటే,
ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ రోమన్ ప్రజల్ని ఎస్టైన్ ప్రాంతాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెడితే యూదులు ఏం చేశారంటే వాటిని విగ్రహాలుగా భావించారు. విగ్రహాలుగా భావించి ఈ విగ్రహాలు మా దేశంలో పెట్టవద్దు అని చెప్పి వారి యొక్క చక్రవర్తి అయిన తిబెరియా కైసర్ పెట్టారు తీర్పు కోసం. వెళ్తే తిబెరియా కైసర్ దాన్ని ఆమోదించి వాటిని తీయించేశారు. అందుకని యూదుల మీద పిలాతుకు కోపం. రెండవ కారణం ఏమిటంటే మరి యూదా గవర్నర్ కాదు, రోమను ఆడినప్పటికీ గవర్నర్గా చలామణి అవుతున్న కాలంలో మరి నీటి కోసం కొంచెం బావుని తవ్వించాలి. ఆ బావుని తవ్వించేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి చర్చిలో మనకి దశమ భాగాలు ఇస్తున్నప్పుడు ఎందుకు ఇస్తున్నాం? దేవుడు లేనివాడ చెప్పండి. దేవుడు మనల్ని పోషించడానికి, దేవుడి కార్యాలకి మనం ఉపయోగపడతాము అని నిన్ను నన్ను పోషిస్తూ మనకు ఉద్యోగాలు ఇచ్చి మనకు ఆహారం పెట్టి పోషిస్తుంటే మనమేమో డబ్బులు దాచిపెట్టుకుంటూ మన కోసమే వాటిని ఖర్చు చేసుకుంటూ బతుకుతున్నాం. దేవాలయానికి మరి ఎందుకు ఏం చెప్పారు? దశమ భాగం ఇవ్వండి. లేదు, ఇప్పుడు స్వార్థ కొత్త నిబంధన కాలంలో వస్తే మీరు అభివృద్ధి చెందిన కొలది మీ యొక్క ధనాన్ని తీసుకురండి. ఏ విషయమైనా డబ్బులు పండుగ ఏదైనా మనం దేవుడు సన్నిధానానికి మాట్లాడాలి. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు మాట్లాడాలి చేశాడు. అందువల్ల మనం తీసుకున్నప్పుడు మనల్ని ఉపయోగించుకుంటున్నాడు దేవుడు. నా బిడ్డలు కదా, అంతే కదా. తండ్రి మరి బిడ్డలు కన్నప్పుడు బిడ్డలు తండ్రి మాట వినాలి. తండ్రి బిడ్డలు చిన్నప్పుడు పోషిస్తాడు, చదివిస్తాడు. తర్వాత తల్లిదండ్రులను ఎవరు చేయాలి? బిడ్డలు పోషిస్తాడు. మరి దేవుని సన్నిధానాన్ని మనకు ఏర్పాటు చేసినప్పుడు దేవుని ఆలయంలోకి మనము కానుకలు తీసుకురావాలి. ఆయన లేనివాడు కాదు, ఇవన్నీ ఇచ్చి పోషిస్తున్న దేవుడే. ఆ జ్ఞాపకం మనకు ఉందా? అయితే దేవుని సన్నిధానంలో ఉన్న కానుకలు, దేవుని సన్నిధానంలో ఉన్న కానుకల్ని దేవునికి ఖర్చు పెట్టాలి. అంటే ఈ సన్నిధానం అభివృద్ధి కోసం, దేవుని స్వార్థ పరిచర్య కోసం ఏర్పడతారు. అయితే ఇతను ఈ పిల్లలు మరి ఏం చేశారంటే దేవాలయం వచ్చిన కానుకలు కాకుండా కొంతమంది ప్రత్యేకంగా కానుకలు ఇస్తారు. వాటిని కొర్బాను అంటారు. ఈ కొర్బాను అనే ప్రత్యేక కానుకల్ని ఆ పిల్లలు గారు తీసుకొని నేను బాగుంటాను, మరి అన్ని పనులు చేస్తాను అంటే యూదులు ఒప్పుకోలేదు. మీరు దేవాలయంలో కానుకలు తీసుకోండి కానీ, యెరూషలేము దేవాలయంలో వచ్చిన కానుకలు వాడుకోండి కానీ ఈ కొర్బాను అనే కానుకలు మాత్రం మీరు వాడుకోవద్దని వ్యతిరేకిస్తే పిలాతు గారు ఏం చేశారంటే ఆ వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని చంపేశారు. అందుకు యూదులకి పిలాతు అంటే వ్యతిరేకం, పిలాతుకి యూదులంటే వ్యతిరేకం. మూడో కారణం ఏంటంటే ఈ గలిలయలు చాలామంది యెరూషలేము దేవాలయ ప్రాంతానికి వచ్చి బలి అర్పిస్తూ ఉంటారు. బలి అర్పించినప్పుడు ఈ గలిలయలు ఏంటంటే వాళ్ళకి ఒక లక్షణం ఉంది. గలిలయలు ఏదో గొడవ పెట్టుకోవాలి. ఏదో ఒకటి కొంతమంది ఉన్నారు కదా, మనలో కూడా ఎప్పుడు ఏదో ఒక గొడవ చూస్తూనే ఉన్నారు. గొడవ పెట్టుకోవాలంటే వాళ్ళు ఏం చేశారంటే బలి అర్పించేటప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకొని అల్లరి తెలిపారు. ఈ పిలాతు గారికి కోపం వచ్చి ఏం చేశారంటే ఎక్కడైతే వాళ్ళు బలి అర్పించడానికి వచ్చారో అక్కడే వాళ్ళని ఆ బలిపీఠం మీద అందరినీ చంపించారు. అందుకు గలిలయలకు కూడా పిలాతు అంటే కోపం. ఈ గలిలయని ఎవరు పరిపాలిస్తున్నారంటే హేరోదు రాజు పరిపాలిస్తున్నారు. అందుకని హేరోదు రాజు గారు అలానే పిలాతు గారు వ్యతిరేకత ఇద్దరికి పడదు. ఇది యూదులకు పిలాతు గారికి ఉన్న మధ్య విరోధం. ఇంకా చూసుకున్నట్లయితే పొద్దు పిలాతు గారి గురించి చెప్పుకున్నట్లయితే ఇతను కనపడలేదండి. దయచేసి అందరు కొంచెం ముందుకు వస్తారా? ఏమనుకోకుండా కొంచెం ముందు సీట్లు, ఎందుకంటే మైక్ అరగంట ఇబ్బందిగా మనకి ఫెసిలిటీస్ పరిస్థితిని బట్టి కొంచెం ఉపయోగించుకున్నాం. కొంచెం దగ్గరకు వస్తే బాగుంది. కొంచెం ముందుకు
ఇంతవరకు యూదులకి పిలాతు గారికి ఉన్న విరోధం. అయితే ఈ 6 తీర్పుల్లో 6 తీర్పులు పిలాతు గారు తీర్చాడు కాబట్టి క్రీస్తు ప్రభువుని మరి పిలాతు గారి దగ్గరికి కొన్ని మరి ఒక నేరస్తుని తీసుకురావాలంటే తన మీద కొన్ని అభియోగాలు ఉండాలి కదా. ఆ అభియోగాలు క్రీస్తు వారి పైన ఏర్పరిచిన అభియోగాలు ఏమిటంటే నేను క్లుప్తంగానే చెప్తున్నాను. మొట్టమొదటి రాజద్రోహి, రెండవది దేశద్రోహి, మూడవది దుర్మార్గుడు, నాలుగవది తిరుగుబాటుదారు, ఐదవది దేవదూషణ చేసినవాడు, ఆరవది కైసరుకు పన్ను చెల్లించొద్దని ప్రజల్ని రెచ్చగొట్టినవాడు. ఎవరి గురించి చెప్తున్నారు? ఇవన్నీ క్రీస్తు మీద మోపబడిన నేరాలు. మరి దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపుతానన్నాడు. ఇంకొకటి యూదుల రాజు నేనే అని పలికాడు. ఇంకోటి నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది అని చెప్పాడు. ఇంకొకటి లాస్ట్కి వస్తే సత్యాన్ని సాక్షిగా నిలబెట్టడానికి వచ్చిన వాడికి నేనే అని చెప్పాడు. సత్యానికి సాక్షిగా నిలబడతానని చెప్పాడు. సత్యాన్ని స్థాపించడానికే వచ్చానని చెప్తాడు. ఈ కారణాలన్నిటిని బట్టి పిలాతు గారి గురించి చెప్పాలంటే మంచి చెప్పుకోవచ్చు, చెడు చెప్పుకోవచ్చు. చాలా చోట్ల ఎక్కువ శాతం మంచి చూద్దాం. అయితే పిలాతు గారు న్యాయశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు. మరి అక్కడ ప్రజలు అసూయ చేత యేసుక్రీస్తు వారిని మరి పట్టిస్తున్నాడని వాళ్ళు గమనించి యోహాను సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో చెప్పిన రీతిగా క్రీస్తుని విడిపించడానికి అక్కడ ఖచ్చితంగా రాసుకుంటుందండి. క్రీస్తుని విడిపించడానికి ప్రయత్నం చేశాడు. మరి యోహాను సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే ఈ ప్రయత్నాల భాగంగా ఏమేమి ప్రకటన చేశారంటే యేసు ప్రభువు గురించి సాక్ష్యాలు ఏం చెప్పాడంటే ఇతని యందు ఏ దోషము కనపడలేదు, తీర్పు జరుగుతుంది, పవిత్రుడు నిష్కలంకుడు అయిన యేసు ప్రభు వారు ఖచ్చితంగా పిలాతు ఎదురుగారే ముందే నుంచున్నాడు. ఒక దేవుడు మరి ఆకాశం సింహాసనం భూమిపాదపీఠంగా చేసుకున్న దేవుని యొక్క కుమారుడు మరి ఇతను పిలాతు ఎదురుగా ముందు నుంచున్నాడు. మరి ఈ పాపి అంటే మనందరం పాపులే కదా, పాపులము అయిన మనము పాపి అనే మాట కూడా తనకి సంబంధం లేదు, పాపము లేదు, పాపమున్నది ఎవరైనా నా ఇంట్లో స్థాపించగలరా అని నిరూపించగలరా అని చెప్పిన వ్యక్తికి ఈ పాప తీర్పు తీరుస్తున్నాడు. పాపం లేని వ్యక్తికి ఈ పాప తీర్పు తీరుస్తున్నాడు. ఏమని అంటే మరి తను ఎందు ఏ దోషము లేదని చెప్తున్నాడు. కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్త 27వ వచనంలో తను వినిపించాలని, క్రీస్తు ప్రభువుని వినిపించాలని ప్రతి పస్కా పండగప్పుడు, ఎందుకు పస్కా పండగప్పుడు ఈ గవర్నర్ గారు ఎక్కడికి వచ్చారంటే యెరూషలేం దేవాలయంలో ఎప్పుడు కూడా యూదులు మరి ఎక్కడి నుంచి అయినా సరే ఎక్కడున్నా కానీ వచ్చి యెరూషలేం దేవాలయంలో వచ్చి పస్కా పండుగ జరుపుకుంటారు కాబట్టి అక్కడ అల్లర్లు జరుగుతాయి. అల్లర్లు జరగకుండా ఉండడానికి కోసము ఈ గవర్నర్ గారు మరి హేరోదు గారు కూడా వచ్చి ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారంట. ఆ నివసిస్తున్నప్పుడు మరి వాళ్ళు ఆ పండుగ సమయంలో ఒక కానుక ప్రజలకు ఏంటంటే ఎవరైనా సరే మనకి స్వాతంత్ర దినం వచ్చినప్పుడు కొంతమంది ఖైదీని మంచి ప్రవర్తన కలిగిన ఖైదీని విడిపిస్తారు. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. ఒక మంచి ప్రవర్తన గల ఖైదీని విడిపించాలి అనే ఉద్దేశం మీద ఈ పిలాతు గారు ఏం చేశారంటే క్రీస్తు వారి మీద ఉన్న మంచి అభిప్రాయంతోనే యూదులందరూ కూడా క్రీస్తుని సిలువేయండి అని అంటుంటే తను మాత్రం ఈ మంచి ఖైదీని నా ముందుకు వచ్చిన ఈ మంచి వారిని నేను విడిపించాలి అనుకున్నాను. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఉన్న కుట్రలో భాగంగా బరబ్బాను విడుదల చేయమన్నారు. అంతేకాకుండా ఈ విధంగా పరిస్థితి జరుగుతున్నప్పుడు పిలాతు గారి భార్య క్లాడియా ప్రోక్లా ఈవిడేం చేసిందంటే తనకు ఒక కళలో దర్శనం వచ్చి మరి ఈ నీతిమంతునికి అన్యాయం జరుగుతుంది, నా భర్త ద్వారా శిక్ష పడుతుంది, ఈ దోషం మా మీద ఉండకూడదు అని చెప్పి మరి క్లాడియా ప్రోక్లా గారు ఒక ఉత్తరం పంపిస్తారు. ఈ తీర్పు జరిగేటప్పుడు పంపించినప్పుడు ఆ తీర్పు చూసిన తర్వాత ఇతను చాలా భయం వేసింది. అమ్మో నీతిమంతుని మనం ఇలా చేయకూడదు అని కొంత భయపడి ఏం చేశాడంటే ఇంకా కొంత అతని మీద మరి యేసు ప్రభు వారి మీద ఇంకా
ఏమన్నా మంచి కార్యాలు మాట్లాడదామని చెప్పి లూకాసు వార్త 23:22 ఇతను ఏ దుష్కార్యము నాకు కనపడలేదని చెప్పారు. అంతేకాకుండా మరణానికి కారణమైన ఏ యొక్క కారణము మరణానికి అప్పగించడానికి ఏ కారణం ఇతని యందు కనపడలేదు అని అతన్ని మరణంకి అప్పచెప్పకుండా శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. శిక్షించి వదిలేద్దాం, అప్పుడైనా యూదులు మంచిగా ఉంటారేమో అనుకున్నారు. కానీ యూదుల యొక్క భావం వేరు, రోమా చక్రవర్తి యొక్క గవర్నర్ యూదులు పరిసయ్యులు సద్దుకులు వీళ్ళందరూ వీళ్ళందరూ ఒక రీతిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి భయపడ్డారు. మరి ఈ ప్రజలు ఏం చేశారంటే, నేను బరబ్బాను వదిలిపెడతాను అంటే, లేదు నువ్వు బరబ్బాను వదిలిపెట్టద్దు, బరబ్బా క్రీస్తు వారినే సిలువేయండి అని చెప్పారు. యాక్చువల్గా యూదులు ఏం చేస్తారంటే, శిక్ష విధించారంటే రాళ్లతో కొట్టి చంపుతారు. కానీ రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే సిలువ వేస్తారు. ఈ సిలువ ఏ విధంగా ఉంటుంది? ఈ సిలువ ఎందుకు సిలువ వేస్తారు అంటే, రోమా ప్రభుత్వంలో కానీ పారసీక ప్రభుత్వంలో కానీ ఎవరైనా ఒక నేరస్తుడుగా ఎంపికైన తర్వాత తన శరీరము భూమికి తగిలితే అపవిత్రమవుతుంది అని భావించే రోమన్ ప్రభుత్వం. అందుకని తను ఏం చేస్తారంటే చెక్క మీద కొట్టి వేలాడదీసి మేకులు కొట్టి వేలాడదీస్తే అతనికి ఎప్పుడైనా చనిపోవచ్చు. పర్టికులర్గా అంతే, ఆ ఎండలో ఉండి తన దాహం వేసి తన రక్తం అంతా ఇదైపోయి ఇంకా ఆ విధంగా తను కృషించి ఇదైపోయి చనిపోయే పరిస్థితి తీసుకొస్తాడు. అందువల్ల ఈ సిలువ మరణం ఎంత నీచమైన మరణం అంటే అది ఆ సిలువ మరణాన్ని మరి యేసుప్రభువుకి వేయడానికి పిలాతు గారు సిద్ధపడింది. ఎందుకు అంటే అక్కడున్న యూదులు వేసిన కేకలు సిలువ వేయండి ఏమండి ఈ యూదులు చూడలేదా? యేసుప్రభువు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మనకు బ్రతికిచ్చిన దేవుడు ఇతనే అని మరి గుర్తించలేదా? అయినను సరే తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఇతను యేసుప్రభువు యొక్క మరి రాజ్యం ఎక్కడ విస్తరింపబడుతుందో అని చెప్పి వారికి అసూయ చేత ముఖ్యమైన విషయం అసూయ చేత తనని మరి సిలువేయడానికి అప్పగించారు. అయితే ఇంతవరకు కూడా ఈ సిలువ వేయడానికి అప్పగించిన తర్వాత సిలువకి అపహసించారు. మరి హేరోదు రాజు వీళ్ళందరూ కూడా చేసిన యేసుప్రభువు ఎన్నో నేరాలు ఉన్నాయి. ముందుగా మనం ముందు రోజుల్లో విన్నాం ఈ విషయాల గురించి. మరి ఇంతవరకు లేఖనాలు నెరవేర్పు జరిగింది. అయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం చదవండి దయచేసి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. చూడండి, ఇది మరి యెహోవా దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత ఏంటండి అనేకులను నిర్దోషులుగా చేయి. ఈ విధంగా లేఖనాలు నెరవేర్చడానికి కోసము ముందుగానే దేవుడు మనకు చెప్పారు. మరి అలానే యాకోబు పత్రిక 4:17 చూస్తే మరి పిలాతు గారు చేసింది ఏంటి? యేసుప్రభువు మేలే మేలేనది చేయలేని అలాగూ చేయని వారికి పాపము కలుగును. మరి పిలాతు గారు ఏం చేశారు? తెలుసు పిలాతు గారికి, యేసుప్రభు గారి గురించి తెలుసు. కానీ యూదుల మీద ద్వేషంతో ఏం చేశాడంటే ఇవన్నీ కూడా మరి ఇదంతెందుకు, మరి అంతేకాకుండా ఇలా శిక్ష ఇస్తే కైసరికి నేను దూరం అయిపోతాను, తర్వాత నాకు పదవి ఉండలేమో అని చెప్పి పదవీకాంక్షతో కూడా మరి పిలాతు గారు అప్పచెప్పడానికి సిద్ధమయ్యాడు. ఇంతే, ఇదే కాకుండా పిలాతు వలె ఇక్కడ వరకు గమనించండి, పిలాతు వలె నీకు నాకు అధికారం ఇస్తే మరి ఇతరులను సంతోషపెట్టడానికి, చూడండి యూదా ప్రజలను పెట్టడానికి, ఎందుకు వాళ్ళని సంతోషపెట్టాలంటే ఈ అధికారం ఉంది కాబట్టి, అధికారం కోల్పోతానేమో అని చెప్పి యూదా ప్రజలను సంతోషపెట్టడానికి అతను పిలాతు గారు ఆ కార్యం చేశాడు. మనకి అధికారం ఇస్తే దేవుడు,
మరి ఏ విధంగా మనము ఇతరులను సంతోషపెట్టడానికి అన్యాయమైన పనులు చేస్తామా? ఒకసారి గమనించుకుంటాం. అన్యాయమైన పనులు చేస్తామా? అంతేకాకుండా మరి న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని వీటన్నిటినీ సమాధి చేస్తామా? మనం ఒకసారి ఆలోచిద్దాం. మన కనుక దేవుడు అధికారం ఇస్తే మనం చేస్తున్న పనుల్లో మరి వీటన్నిటినీ సమాధి చేసి బతుకుతామా? ఒకసారి గమనిద్దాం. అంతేకాకుండా పిలాతు వలె చంచల మనస్సు. ఎందుకంటే ఒక మాట మీద నిలబడలేదు. అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ప్రజల మాటకే విలువిచ్చాడు, కానీ ఇతనిలో ఉన్న ఏ దోషము నాకు కనపడలేదు, ఏ దుష్కార్యము నాకు కనపడలేదు, మరణానికి అప్పగించడానికి ఏ ఒక్క పాపం ఇతను లేదని చెప్పిన వాడే సిలువకు అప్పగించాడు. సిలువకు అప్పగిస్తే సిలువ మరణం పొందాల్సిందే కదా. అందుకని ఈ చంచల మనస్తత్వం మనలో కూడా ఉండకూడదు పిలాతు వలె. అంతేకాకుండా పిలాతు వలె నిలువెచ్చిన జీవితం మన దగ్గర ఉండవు. అంటే ఉంటే చల్లగా ఉండాలి, లేదంటే వెచ్చగలిగితే అది సత్యము లేదా అసత్యమని పలకాలి, కానీ ఈ నిలువెచ్చిన సత్యము అసత్యము రెండు రకాలుగా మాట్లాడము. అంటే ఇక్కడ వెచ్చని అంటే దేవుడు ఉన్నాడు, చల్లని అంటే దేవుడు లేడు. మరి నిలువెచ్చిన జీవితం అంటే ఉన్నాడు లేడు అని బ్రతకూడదు. పిలాతు ఏ విధంగా బతికాడు? కొన్ని చోట్లేమో చాలా మంచిగా ఇతను మంచి చేశాడని చెప్తున్నాడు, కానీ చివరికి చేసిన ఆన్సర్ ఏంటంటే మరి సిలువకు అప్పగించాడు. ఒక న్యాయం మీద, న్యాయపీఠం మీద నిలబడ్డ ఆ వ్యక్తి అన్యాయానికి దాసుడైపోయి న్యాయాన్ని వదిలేశాడు. కాబట్టి మరి అంతేకాకుండా యోబు 12వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఇక్కడ 12వ అధ్యాయం 10వ వచనం, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా. చూడండి, మన యొక్క ప్రాణం అంట దేవుని వశంలోనే ఉంది. కానీ మనం ఏం చేసామంటే సృష్టికర్త నిన్నుగా సృష్టించిన దేవుని మరి మన ముందే నిలబెట్టి దోషిగా చేస్తున్నాం. ఇంకా ఉందండి 2 విషయాలు మీరు చెప్పినట్లయితే. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒక మాట అడుగుతారు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో సత్యమనగా ఏమిటి అని పిలాతు గారు మాట్లాడతారు. సత్యమనగా ఏమిటి అని ఒక మాట అడుగుతారు. అయితే ఇన్ని పిలాతు గారు చేసిన ఒక మాట మాత్రం చివరికి ఒకటి మాత్రం యేసు ప్రభు గారి గురించి మంచి పనే చేశాడు. ఎందుకంటే ఎవరైతే పిలాతు గారు సత్యమనగా ఏమిటి అని ప్రశ్నించారో అతని చేతనే ఒక మాట చెప్పించాడు. ఏంటంటే ఇక్కడ యూదులు కానీ ఎవరైనా సరే ఒక నేరస్తుడు కనుక ఒక నేరము నిరూపించబడితే ఆ నేరము చేసిన వ్యక్తి సిలువ వేసిన తర్వాత ఆ నేరాన్ని పై విలాసము అంటే ఒక అడ్రస్, అతను ఏ పని చేశాడో, ఎందువల్ల ఇతను శిక్షింపబడుతుందో అని తెలియజేయడానికి అతను చేసిన పాపాన్ని రాస్తారు. రాసి సిలువ వేసినప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఆ దారిని వెళ్ళేటప్పుడు అది చదివి, ఆ విలాసాన్ని చదివి, ఓహో ఇతను ఈ దుష్కార్యం చేశాడు కాబట్టి ఇతను సిలువ వేయబడింది అని నేను నిర్ణయిస్తాను. అందుకని ఎప్పుడైతే పిలాతు గారు చదువుదాం. మరి యోహాను సువార్త అందరూ గమనించండి, బైబిల్ చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 35వ వచనం చూస్తే, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునని. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పారు. ఇంతవరకు మరి పిలాతు గారు చేసిన మరి తీర్పు గురించి విన్నాం. కానీ సత్యమనగా ఏమిటి అని ఎప్పుడైతే పిలాతు గారు అడిగారో దేవుడు ఆ పిలాతు గారి చేత ఒక మాట రాయించాడు. ఏమంటే INRI. ఇది గ్రీకు, లాటిన్, అలానే హిబ్రూ భాషలో రాయబడింది. ఈ మాట రాశాడు INRI అని రాశాడు. దీనికి అర్థం ఏమిటంటే
ఐజస్ అంటే జీసస్ అంటే యేసు. ఎన్ అంటే నజరేనస్, ఇది నజరే. అలాగే ఆర్ అంటే రెక్స్ అంటే కింగ్ అంటే రాజు. ఐ అంటే ఇదో ఓరం అంటే జుడాయిజం అంటే యూద మతం, యూదులు. మరి చూడండి, ఎప్పుడైతే పిలాతు గారు సత్యం అనగా ఏమిటి అని అడిగారో, ఇదే కదా సత్యం. ఏంటి సత్యం చెప్పండి, ఏంటి చెప్పండి? యూదులు రాజైన నజరేయుడైన యేసు అని ఇక్కడ కూడా మనం అదే సత్యం. ఆ సత్యాన్ని ఎవరైతే సత్యము ఏమిటి అని ప్రశ్నించారో అతని చేతనే రాయించాడు యేసు దేవాది. అది యాదృచ్ఛికంగా జరగవచ్చు, లేదంటే దేవాదేవుడే ఆ బిడ్డలో మరి ఆ బిడ్డ చేత. ఎందుకంటే పేతురు గారు మరి యేసు ప్రభుని ఏమన్నారండి? ఆ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, 3 సార్లు పుట్టాడు కదా. భక్తులు చివరికి ఏం చేశారు యేసు ప్రభు వారు? మళ్ళీ అదే పుస్తకాన్ని నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా 3 సార్లు. ఏ 3 సార్లు అయితే నువ్వు తెలియదని పేతురు గారు చెప్పారో అన్నిసార్లు మళ్ళీ దేవుడు ఒప్పుకునేటట్టు చేశారు. కాబట్టి ఇక్కడ కూడా పిలాతు గారు సత్యమనగా ఏమిటి అని క్వశ్చన్ చేసి అది దాని గురించి మాట్లాడుకుని వెళ్ళిపోతాడు. చూడండి ఒకసారి లాస్ట్లో సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతని మాట చెప్పి బయట ఉన్న యూదుల వద్దకు తిరిగి వెళ్ళి అతను ఏంటి ఏ దోషము నాకు కనపడలేదని చెప్పారు. సత్యమనగా ఏమిటి అని అడిగినప్పుడు తన ఆన్సర్ వినకుండా వెళ్ళిపోతే మరి నేను నీకు సత్యాన్ని బోధిస్తానని చెప్పి దేవుడు ఈ మాట ఏ రాయించాడంటే యూదుల రాజైన నజరేయుడైన యేసు అని రాస్తాడు. ఇదే సత్యం. ఇప్పుడు కూడా మన దేవాలయంలో ఉంది చూడండి, ఎదురుగా సిలువ మీద INRI ఎప్పుడు రాస్తుంది, ఎక్కడ సిలువలో ఉన్నా. ఒకసారి మన పాస్టర్ గారు శ్రీశాల పాస్టర్ గారు మాట అన్నారు, ఫస్ట్ ఆ సిలువ ఏర్పాటు చేసినప్పుడు పేరు రాయలేదు. చాలా కాలం చూశారు పాస్టర్ గారు, చూసి ఒకరోజు అన్నారు, ఎందుకంటే నేరస్తులకి వేస్తున్నారు సిలువ, మరి యొక్క పాపం ఏంటో రాస్తున్నారు, మరి ఇక్కడ ఏమీ రాయలేదు, ఎందుకు పెట్టారు, మరి ఎందుకు మనం క్రీస్తు సిలువ గురించి మాట్లాడుతున్నాం, అక్కడ పేరు పెట్టండి, అక్కడ యూదుల రాజైన యేసు క్రీస్తు అని రాయండి అని చెప్పి నజరేయుడైన యేసు అని రాయండి అని చెప్తే ఆ లెటర్స్ తీసుకొచ్చి మన సన్నిధానంలో పెట్టారు. చూస్తున్నారా అందరూ చూస్తున్నారా? ఇదే సత్యం. అయితే మరి ఇంకొక విషయం, మనం ఇంకొక వాక్యం చదువుకున్నాం, కీర్తనలో సంకీర్తన 2వ సంకీర్తన 1:3 ప్రకారము. ఈ వాక్యం ప్రకారం చూస్తే ప్రభు మరణించి మళ్ళీ తిరిగి లేస్తాడు, ఇతను తన రాజ్యాన్ని మళ్ళీ కట్టుకుంటాడని చెప్పి వీళ్ళందరూ ఎవరు? యూదులు, పరిసయ్యులు సద్దులుగా శాస్త్రపడదు. పడిన వాళ్ళు కూడా యేసు ప్రభు విషయంలో విరోధులైన ఇద్దరు ఒకటయ్యారు. అప్పుడు ఒకసారి చదువుదాం, కీర్తన సంకీర్తన 2వ సంకీర్తన. ఒకసారి అందరూ దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూస్తే మనకు అర్థమవుతుందండి. చూడండి, అన్ని జనులు ఏదో ఆరాధించున్నారు, జనములు ఏదో వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, మనము వారి పట్ల తెమ్ముదం రండి, వారి పాసములను మన ఎదురును పారవేయడం రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుతున్నారు. చూడండి, పరిసయ్యులు శాస్త్రులు వారికి పడదు. మరి ఇప్పుడు చూడండి, నేను ఇందాక చెప్పాను, మరి హేరోదు రాజు గారికి పిలాతు గారికి పడదు. ఎందుకో కారణం చెప్పాను, గుర్తుందా? గలీలు వాడు ఏదో బలిపీఠం దగ్గర గొడవ పడినప్పుడు వారందరినీ ఆ బలిపీఠం మీద చంపించారు. కాబట్టి హేరోదు రాజు గారికి పిలాతు గారంటే పాపం. వీళ్ళిద్దరు ఒకటయ్యారు. ఒక సత్య విషయంలో అసత్యంగా గడపడానికి, సత్య విషయంలో అసత్యమైన వీళ్ళిద్దరు ఒకటయ్యారు. శత్రువులైన వీళ్ళిద్దరు మిత్రులయ్యారు. అందుకే ఇక్కడ చెప్పారు, భూరాజులు యెహోవాను ఆయన శత్రువులకి విరోధంగా నిలబడుతున్నారు. ఏకీకరించి ఆలోచన చేయించున్నారు. ఎందుకు? వీళ్ళందరూ ఏకమయ్యారు. సద్దులకైన పరిస్థితి పడదు, మరి హేరోదు రాజుకి పిలాతు గారికి పడదు. అయినా కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు తిరిగి లేస్తారు, లేచి ఆయన రాజ్యాన్ని, నేను యూదుల రాజు నుంచి చెప్తున్నాను కాబట్టి
వెళ్ళడానికి అతను సిద్ధమవుతాడు. మరి ఆయన చేసిన సూచక్రియలు ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా మంది వెంబడబడి వెళ్తున్నారు. ఆయన రాజ్యం స్థాపించబడుతుందని చెప్పి వీళ్ళందరూ కలిసి ఒక నీతి మీద ఈ అవినీతి మంత్రులందరూ ఒకటైంది. వీళ్ళందరూ యేసు ప్రభు వారి మీద కుట్ర చేశారు. అయితే చివరికి ఇదంతా కూడా మరి వీళ్ళందరూ ఏమో ఇదంతా లేఖనం ప్రకారం జరిగింది అంతకుముందు. అయితే ఇప్పుడు ఇంకొక లేఖనం జరగబోతుంది. ఏంటంటే రెండవ అప్పుడు అది జరిగి అయిపోయింది. యేసు ప్రభు మరి మన కోసం మన పాపం నిమిత్తము మరి ఎన్నో పిడిగుద్దులు మరి అపహసించబడ్డాడు, దొంగగా చేయబడ్డాడు, మరి ఉమ్మి వేయబడ్డాడు. ఏమంటే ఇవన్నీ మనకు గుర్తొస్తున్నాయా? జ్ఞాపకం వస్తున్నాయా? తెలుగులో తన ప్రాణాధారమైన రక్తాన్ని కాల్చారు. ఇవన్నీ మనకు గుర్తొస్తున్నాయా? ఇంత త్యాగం చేసిన అతనికి ఇప్పుడు మనం ఏం చేస్తాం? మరి ఆయన రెండవ లేఖనం నెరవేరబడుతుంది. ఆ రెండవ లేఖనం నెరవేరబడడానికి సిద్ధమవుతుండగా మనందరం ఏం చేస్తున్నాం? ఆయన త్యాగాన్ని గుర్తిస్తున్నావా? ఇప్పటికైనా ఆ త్యాగాన్ని గుర్తించి మరి నీ మనసు నా మనసు ఇంకా కఠినంగా ఉందేమో అంటే ఆయన త్యాగము ఇంత చేసి 40 రోజులు చెప్తూనే ఉంటాం, ప్రతి కాలం సిలువ నుంచి చెప్తూనే ఉంటాం. కానీ యేసుప్రభు వారు చేసిన ఈ సిలువలో త్యాగ అంతకన్నా ముందు కూడా యేసుప్రభు వారు నీకు నాకు సరైన బట్టలు ఏంటి? యేసుప్రభు వారు అప్పుడు బోధించేటప్పుడు సరైన బట్టలు ఉన్నాయా? కాళ్ళకి చెప్పులు ఉన్నాయా? మంచి ఆహారం ఉందా? మరి మంచి నిద్ర ఉందా? ఉండడానికి ఒక ఇల్లు ఉందా? లేదు. ఆ గుట్టల్లో పొదల్లో నడుచుకుంటూ మరి నీతిని ప్రేమను బోధించడానికి ఎంత కష్టపడ్డారు. మనం దేవాలయానికి రావాలంటే అన్ని మనకి దేవుడికి సంతృప్తి పరిచాడు. కానీ దేవుడికి రావడానికి ఎంతో కష్టపడతాం. కానీ యేసుప్రభు వారు ఆశామేమో మరి యేసుప్రభు వారు బోధన చేసిన కాలంలో ఆయన కాళ్ళకి చెప్పులు లేకుండా ఒకసారి ఊహిద్దాం. ఆయన మరి చిరిగిపోయిన బట్టలు వేసుకుని తనకు ఆహారం లేక ఉండడానికి ఇల్లు లేక ఇవన్నీ దేవుడు మనకు దయచేశాడు. కానీ ఆయనకు అప్పుడు లేదు. కానీ దేవుడు మన కోసం ప్రాణాధారమైన రక్తాన్ని చూపించి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మరి అందుకే పౌలు గారితో మాట అంటారు, సౌలు గారు ఏమనంటే నీవు హింసిస్తున్న యేసుని అందుకే అప్పుడు సౌలు గారితో ఆ మాట అంటే ఇప్పుడు కూడా దేవుడు మనతో అంటాడు ఏమని, నేను నీ ఇంత ప్రాణాధారమైన రక్తాన్ని చిందించి నేను విమోచించానే, ఇంకా హింసిస్తున్నావా? నీవు హింసిస్తున్న యేసుని అని సౌలు గారితో ఏ విధంగా అన్నాడో ఆ మాట అన్న తర్వాత పౌలు గారు మారిన తర్వాత 12 మంది శిష్యుల కన్నా ఎంతో గొప్ప పరిచర్య పౌలు గారు చేశారు. మరి మనతో కూడా ఈరోజు మాట్లాడుతున్నారు ఏమని అంటే నీవు హింసిస్తున్న యేసుని ఎవరికి వారు నీవు హింసిస్తున్న యేసుని నేను అని యేసుప్రభు వారు పలుకుతున్నారు. ఈ త్యాగాన్ని గుర్తు చేసుకున్నాం. ఇప్పటికైనా సరే ఆయన రాకడకు మరి నీతిగా న్యాయంగా బ్రతికి మనకి అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా నీతి న్యాయంతో న్యాయం పొందుతాం. ఇతరుల ఎడల మంచి గుణంతో కలిగి ఉన్నాం. మరి అంతేకాకుండా ఇక్కడ ఒక మాట, మనము నీతిగా బ్రతుకుతూ న్యాయాన్ని బ్రతికిద్దాం. మనము అనవసరమైన అంటే క్రమం లేని జీవితం బ్రతకకుండా దేవుడికి ఇష్టమైన కార్యాలు చేయకుండా ఇష్టమైన కార్యాలు చేస్తూ రెండవ రాకడికి సిద్ధపడదాం. మరి ఒక చిన్న పల్లవి పాడుకుని వాక్యాన్ని ముగిద్దాం. సిలువ చెంత చేయని నాడు కలుషంలో కడిగివి పల్లవి అందరూ పాడదామండి. పాడిన తర్వాత సెలవు. Ah!
ఉన్నా పాపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. అందరికీ ఉన్నారండి. నా వాక్యాన్ని నా మాటలు ధన్యవాదాలు. మరి అవకాశం ఇచ్చిన సెక్రటరీ గారు సంఘాలందరికీ ఈ విద్యుత్ లేకపోయినా మనకు వెలుగును ప్రసాదిస్తాడు. తప్పకుండా మీరందరూ మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఎందుకంటే తదుపరి మనం ఏం చేయాలనేది మనం నిర్ణయిద్దాం, చేద్దాం ఆ పనిని. ఒకవేళ విద్యుత్ శాఖ వాళ్ళు కరెంటు తీసేసిన మన ఆరాధనకు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేలా మనం ఒక మంచి ప్రణాళికను రూపొందించుకొని ఆ విధంగా నడుచుకుందాం. అయితే నేను డిస్టర్బ్ అయ్యాను కాబట్టి సరళ గారు మీరు దయచేసి ఏమనుకోవాలండి, నేను సరిగ్గా వినలేదు వాక్యం కాబట్టి ఏమనుకోదు. దయచేసి మంచి సందేశం ఇచ్చారని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీకు సంఘపక్షాన రెండైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అటు ఇటు తిరగడం, ఆ విద్యుత్ శాఖ ఏఈతో ఆ లైన్ మ్యాన్తో వీళ్ళందరితో మాట్లాడటం. అయితే మనకేమైందంటే ముందు ఊరంతా కరెంట్ పోయింది. అది మన వాళ్ళు మన ఫీడర్లో కాదు, బయట ఫీడర్లో పోయింది. ఆ తర్వాత మళ్ళీ మెయిన్ లైన్లో పోయింది. అదంతా సరి చేసేటప్పటికి టైం పడుతుందండి, హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నారు. అప్పుడే నాకు ఇక ఎలా అనేసి ఇక నేను బాగా నిస్తేజంలోకి వెళ్ళిపోయాను. కాబట్టి దయచేసి వినలేదు అనుకోకండి, అది విషయం. కాబట్టి సరే, మంచిది. మనం ఆలోచించండి, మీరందరూ ప్రార్థన చేయండి. మనం దీనికి ప్రత్యామ్నాయం వెతుకుదాం. విద్యుత్ ఆఫ్ అయిపోయినప్పుడు మనం ప్రత్యామ్నాయం వెతుకుదాం. అందు నిమిత్తం మీరందరూ కూడా మీ ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. త్వరలోనే ఆ ప్రత్యామ్నాయాన్ని మనం సాధించుకుందాం. ఇక రేపటి విషయానికి వస్తే, రేపు ఆదివారం ఆరాధన 10 గంటలకు సంఘ ఆరాధన ఉంటుంది. 10:30 మన మొదటి చర్చిలో సండే స్కూల్ జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ఇక మన మధ్య ఇప్పుడు కూచిపూడి అబ్రహాం లింకన్ గారు, సరళ గారి కుటుంబం ఈరోజు మనకు ఒక స్వీట్ ప్యాకెట్ తీసుకొని వచ్చారు. వారి నిమిత్తం తర్వాత ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాద గీతంతో సెలవు తీసుకుందాం. ముగింపు ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి సంఘ మాజీ కార్యదర్శి గారు ఉజ్జలపూడి ఇస్రాయేల్ గారు ముగింపు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతకంటే ముందు అందరూ లేచి నిలవబడి 198వ కీర్తన 5వ చరణం పాడుకుందాం. అనంతరం మనం ఇస్రాయేల్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. చివరిగా ఆశీర్వాద గీతం తర్వాత అందరూ అలాగే మీ స్థానాల్లో కూర్చొని ఉంటే మన యవ్వనస్తులు మీ దగ్గరికే స్వీట్ ప్యాకెట్ తీసుకొని వస్తారని తెలియజేస్తూ ఉన్నాను. Siluva
దేవునితో మాట్లాడతాం. ప్రార్థన. భూమిని ఆకాశమును సమస్తమును కలిగజేసిన గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన ఉన్నత పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అల్పులము అయోగ్యులము తండ్రి, అయినను మీ ఉచితమైన కృపలో మమ్మలను తండ్రి శిలువ ధ్యాన కార్యక్రమాలలో క్షేమకరముగా ఆరోగ్యకరముగా యోగ్యకరముగా తండ్రి మమ్మల్ందరూ ఇక్కడ సంఘమును చేర్చి తండ్రి ఈ శిలువ ధ్యాన తండ్రి ఈ కూడికలలో తండ్రి నీ మాట చెప్పిన తండ్రి కూర్చుకొని సరళ అబ్రహం లింకన్ గారిని మీరు దీవించి కాపాడండి తండ్రి. కొంత తండ్రి జాప్యం జరిగినవని బిడ్డ తండ్రి ఎంతో శ్రద్ధగా మంచి మార్మాలతో కూడిన వాక్యాన్ని అందించిన బిడ్డను తండ్రి దీవించి కాపాడండి తండ్రి. కొంత శోధనను తండ్రి వచ్చినను ఎదుర్కొని తండ్రి బిడ్డ నిలబడి ఈ వాక్యాన్ని అందించేటప్పుడు తండ్రి ముందున్న బిడ్డను ఆ కుటుంబాన్ని మీరు దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలం దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం. ఎన్నిన వారిని తండ్రి మీరు దీవించి కాపాడి వారి ప్రతి అవసరతలను తీర్చున్నాయా. అట్లనే అల్పాహారము ఏర్పాటు చేసిన అబ్రహాం సరళ లింకన్ గారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల్లో ఇంకా తండ్రి మీరు గొప్ప ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నారని మేము నమ్మి విశ్వసిస్తున్నాం. ఇంకా గొప్ప కార్యాలు చేస్తారని మేము వేచి చూస్తున్నాం తండ్రి. అందుని బట్టి మీకు వేలాది వందనాల స్తుతులు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం. ఈ శిల్వ ధ్యాన కార్యక్రమంలో తండ్రి ఈరోజు పాల్గొన్న ప్రతి నీ బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి దీవించి కాపాడమని నీ సన్నిధికి వచ్చి తండ్రి ఏ బిడ్డ ఒట్టి చేతులతో పోకుండా తండ్రి వాక్యాన్ని వారి హృదయంలో తండ్రి ఫలింప చేసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి నీకు మహిమకరమైన జీవితాన్ని జీవించడం ప్రతి బిడ్డకు మీరు తండ్రి ఆయుధము పరచమని ప్రార్థించి మీరు వచ్చిన దయల తండ్రి ప్రేమ దయామైన బయలుదేరి తండ్రి మా గృహాలకు వెలుచుండగా నీ కృప నీ కాపుదల మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాం. రేపు జరగము ప్రతిదినం కార్యక్రమంలో పునరుద్ధాన దినములు మీరు తోడుగా ఉండి అన్నీ తండ్రి సక్రమంగా మర్యాదగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయం అందించండి. మరొకసారి అల్పాహారం ఏర్పాటు చేసిన తండ్రి అబ్రహాం సరళ లింకన్ గారి యొక్క కుటుంబాన్ని తండ్రి వారి బిడ్డలను మీరు పేరు పేరున ఆశీర్వదించి దీవించి కాపాడమని ఈ మనవలని నజరేయుడు నిజదేవుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థించి బతిమాడికొని ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా ఆహారం నేడు దయచేసి మా రుణస్థులను క్షమించు ప్రకారం క్షమించు, మమ్మల్ని శోధనలో ప్రవేశింపనీయు, తప్పించు. ఎందుకంటే రాజ్యం మహిమ నిరంతరం నీవై ఉన్నది తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం